సార్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు జగనన్న కాలనీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పేరు మార్చాలి. ఈవెన్ ఏ గవర్నమెంట్ వ్యక్తి పొలిటీషియన్ పార్టీ పేరు కూడా పెట్టకూడదు. వాళ్ళ సొంత జేబుల నుంచి ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీలు పెట్టడానికి. అవన్నీ మార్పిచ్చారందుకనే ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. చాలా బాగా చేశారండి. దానిపైన వెళ్ళిపోకండి, ఊరికే గాబరా పడిపోయి ఎక్కడెక్కడికి వెళ్ళిపోకండి. జగనన్న కాలనీలు మారుస్తాం, ఇంకెప్పుడు ఇది కాకుండా అంబేద్కర్ గారి పేరు పెడతాం, గాంధీ గారి పేరు పెడతాం. ధన్యవాదాలు. మీరు మమ్మల్ని ఉద్ధరించడానికి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా. నిన్న లాస్ట్ సమావేశంలో 18 రాష్ట్రాలకి 84.37 లక్షల ఇల్లు కేటాయిస్తే మీరు మరి ఎన్డీఏ కూటమిలో ప్రథమ పాత్ర పోషిస్తూ పవన్ కళ్యాణ్ గారి వల్ల చంద్రబాబు గారి వల్ల కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పుకునే మీకు ఆంధ్రప్రదేశ్కి 684 ఇల్లు ఇచ్చారు. అందులో 505 శాంక్షన్ అయ్యాయి. పక్క రాష్ట్రాలకి మనకన్నా చిన్న బుడంకే రాష్ట్రం మణిపూర్కి 7,000 ఇల్లు ఇచ్చారు. మహారాష్ట్ర 19,66,000 చిల్లర, మధ్యప్రదేశ్ 11,89,000, ఛత్తీస్గఢ్ 11,65,000, బీహార్ 7,90,000, కర్ణాటక 7,90,000, రాజస్థాన్ 4,98,000, జార్ఖండ్ 4,19,000. ఏం పాపం చేశాను సార్? ఆంధ్రప్రదేశ్ 664, అందులో 505. వాళ్ళకి 12 శాంక్షన్లు చేసిన 19,66,000 ఇల్లు చిల్లర శాంక్షన్ చేస్తే 12,25,000 ఇల్లుకి మంజూరు కూడా అయిపోయాయి. అలా అగ్రిగేట్న 7 లక్షలు 11 లక్షలు అని చేసిన వాళ్ళకి సగానికి పైకి ఇచ్చిండ్రు. ఓకే, ఇది వీళ్ళేమో జగనన్న కాలనీ పేరు మారుస్తాం, ఇంకా జగన్ మీద అలో లక్ష్మణ ఏడుస్తాం. 7 నెలలు అయింది. ఇది డేటాలు చూసుకోండి ఒకసారి. ఓకే, బడ్జెట్ సమావేశంలో మన మొహాలకి ఎలకేషన్స్ ఏమి ఇచ్చారో కిరండల్ లైన్ ఎత్తేసారు అక్కడ. లేకుండా మంచి ఎలకేషన్ సమన్యాయం చేశారని అంటున్నారు వాళ్ళు. అదే ఇంకా ప్రభుత్వం రాకుండా మంచి ప్రభుత్వం బోర్డు ఎట్టినట్టే ఉంటుంది. ఓకే సార్, అదే వచ్చిన గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలో మాకు రాజధాని కానీ అవన్నీ వెసులుబాటు ఇచ్చారు, అప్పు చేసుకోవడానికైనా కానీ అవన్నీ ఇచ్చారు. వేరే రాష్ట్రాలు మా మీద పడేడుస్తున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా అందరికీ సమన్యాయం చేయాలనే నరేంద్ర మోడీ గారి ధ్యేయం. అందుకని సమన్యాయం చేశారు అన్ని రాష్ట్రాలకి. సార్ తెలుగుని మాట్లాడమని చెప్పండి సార్. 15,000 కోట్లు మనకి గ్రాంట్ ఇస్తే రాజధాని నిర్మాణానికి, అప్పుడు మిగిలిన రాష్ట్రాలు మన మీద ఏడుస్తారంటే అర్థం ఉంటుంది. మన తనఖాలు పెట్టుకుని అప్పులు తెచ్చుకోవడానికి వేరే రాష్ట్రం ఎవరు ఏడుస్తుంది మీ మీద? ఎవరు రాసిండ్రా నీకు ఆ వార్త? కడుపుకి అన్నం తిని రాయమన్నాడు సార్ వార్త. ఓకే, కొన్ని ఛానల్స్ లో మనం విన్నాం సార్. అదే మేము సామాన్ సార్ దరిద్రం వెళ్తుంది దేశానికి. ఎవరికి ఉపయోగం అలాంటి దిక్కుమాల వార్త వలన? పక్క రాష్ట్రాలు ఏడుస్తాయా? కిరణ్ లైన్ లేపేస్తారు దానివల్ల. పక్క రాష్ట్రం ఏడుస్తుందని రూపాయి ఆదాయం లేకుండా. వాల్టర్ డివిజన్ ఎంత పెద్దో తెలుసా మీకు? ఏమైనా అర్థం ఉందా? హిట్ టీవీ యాప్ ఇందులో